తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో టీమిండియా అండర్-19 క్రికెటర్ వైస్ కెప్టెన్ షేక్ రషీద్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఎంపీ లక్ష్మీనారాయణ, కడప ఎమ్మెల్యే మాధవి, ఎమ్మెల్సీ భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి, కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వడం జరిగింది. కానీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని చెప్పి. అలాగనే మా కడప నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని పర్సనల్గా ఆకాంక్షిస్తున్నాను. అలానే దేవుణ్ణి అందరూ బాగుండాలని మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ అయిపోయినాక 1 సంవత్సరం తర్వాత తిరుమలకు రావడం జరిగింది. ఇంకా పాత ప్రభుత్వ ఛాయలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. దాదాపు ప్రతి ఒక్క వ్యవస్థను అవినీతిపయం చేయడం జరిగింది. అది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ అవినీతి గురించి ఒక మచ్చుతునకి ఏంటంటే, దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే, నేను ఇప్పుడు ఉన్న అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. అంటే చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నామని, అంటే వాళ్ళకి బాలేదు అని చెప్తుంటే వాళ్ళు మనకే నచ్చజెప్పి పంపించే ధోరణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా దేవస్థానం నుంచి బయట. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.